ఆర్బీఐ సంచలన నిర్ణయం, బ్యాంకులకు కీలక ఆదేశాలు. త్వరలో 500 రూపాయల నోట్ల రద్దు. ఏంటి, షాక్ అయ్యారా? ప్రస్తుతం ఈ వార్త పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై తెగ వైరల్గా మారింది. ఇందులో వాస్తవం ఎంత? నిజంగా ఆర్బీఐ ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. డిమానిటైజేషన్ ఈ పదం గత 8 ఏళ్ల క్రితం పెను సంచలనం సృష్టించింది. 2017లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం రాత్రికి రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాత 1500 రూపాయల నోట్లు రద్దయ్యాయి. వాటి స్థానంలో కొత్త కరెన్సీని అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. సామాన్యులు తమ దగ్గరున్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల చుట్టూ క్యూ కట్టారు. ఇదిలా ఉంటే కొత్తగా ముద్రించిన 2000 రూపాయల నోట్లను భారీగా పెరిగిపోవడంతో బ్లాక్ మనీ నిల్వ చేసుకునేందుకు ఆస్కారం ఉందని భావించిన ఆర్బీఐ వాటిపై దృష్టి పెట్టింది. గత 2-3 ఏళ్ల క్రితం కూడా 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో క్రమంగా పెద్ద నోట్ల చలామణి తగ్గిపోయింది. ప్రస్తుతం కొత్తగా ముద్రించిన 500, 200, 100, 50, 20, 10 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఆర్బీఐ 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేసేందుకు రెడీ అవుతుందని న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనికి కారణం ప్రజెంట్ మార్కెట్లో 500 రూపాయల దొంగ నోట్లు పెద్ద ఎత్తున చలామణి అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ కూడా అధికారికంగా ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకింగ్ వ్యవస్థలో 37.3% నకిలీ 500 రూపాయల నోట్లను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. కొత్త 500 రూపాయలను పోలినట్లుగా ఉన్న నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 1.17 లక్షలుగా వెల్లడైంది. అంటే వీటి విలువ దాదాపు 5.88 కోట్లుగా పేర్కొన్నారు. ఇక అంతకుముందు ఏడాది అనగా 2023-24లో 4.28 కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లను గుర్తించినట్లు ఆర్బీఐ ప్రకటన చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం నాటికి దొంగ నోట్ల చలామణి 37.3% మేర పెరిగిందని వెల్లడించింది. ఈ స్థాయిలో నకిలీ నోట్లు చలామణి అవుతున్న నేపథ్యంలో 500 రూపాయల నోట్లు అందుబాటులో ఉంచుతారా, వాటి స్థానంలో మరో కొత్త నోట్లను తీసుకొస్తారా అన్న చర్చ సామాన్యుల్లో మొదలైంది. ప్రతి ఏడాది కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ 500 రూపాయల నోట్లు ముద్రిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ వీటిపై నిషేధం విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో త్వరలో 500 రూపాయల నోట్లు రద్దవుతాయని ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే దీనిపై ఆర్బీఐ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బ్యాంకులకు కూడా ఎలాంటి సూచనలు, ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. సో భవిష్యత్తులో 500 రూపాయల నోట్లు రద్దవుతాయన్న వార్తలు కేవలం అవాస్తవమని స్పష్టంగా తెలుస్తోంది.